ఒకటి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా మారాయి. నేను యునైటెడ్ ఆంధ్ర ప్లేస్లో 2 పార్టీల మధ్య ఒక లెవెల్లో అండర్స్టాండింగ్ ఉండేది, తెలుగుదేశానికి కాంగ్రెస్కు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ లేదు, కాంగ్రెస్కు. ఒక లెవెల్ వరకు తీసుకుపోయే వాళ్ళే కానీ ఈ ఈ వాగ్యుద్ధాన్ని యాక్షన్ దాకా పోయేది కాదు. దానివల్ల 2 పార్టీల రాజకీయ నాయకులు ఏం చేసినా సేఫ్గా ఉన్నారు. నీకు అధికారం ఉన్నప్పుడు నువ్వు దోచుకో, నా అధికారం ఉన్నప్పుడు నేను దోచుకుంటాను, అసెంబ్లీలో వాగ్యుద్ధం చేద్దాం, బట్ యాక్చువల్ యాక్షన్ మాత్రం ఎవరి మీద ఉండదనేది ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ అయితే ఉండి ముందుకు పోవటం అనేది జరుగుతూ ఉండేది. లేకపోతే అప్పుడే ఇవన్నీ వచ్చేవి.